will lead from the front. స్వర్ణాంధ్ర 2047 సహకారంతో వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఏపీ కీలక పాత్ర పోషించాలనేది మనందరి సంకల్పం. ఈరోజు నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. దేశానికి భద్రతే కాదు, ఆర్థిక భద్రత కూడా ముఖ్యం. ఇరాన్ అమెరికా యుద్ధం సెగ ప్రపంచమంతటా వ్యాపించింది. మనకు సంబంధం లేదు, మనపైన ప్రభావం ఉంది. యుద్ధ కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. ఆయిల్, బంగారం దిగుమతులతో విదేశ మారక నిల్వలు తరిగిపోతున్నాయి. దీన్ని నివారించాలి. నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. నా దేశం, నా బాధ్యత. దీనితో ప్రతి ఒక్కరూ స్పందించాలి. ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. ఈ విషయంలో ప్రధాని మోడీ గారు 7 సూచనలు చేశారు. వర్క్ ఫ్రం హోమ్ ఆచరించడం, బంగారు కొనుగోలు నిలిపేయడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించడం, వంట నూనెలు వాడకం తగ్గించడం, ప్రకృతి సేద్యానికి మళ్లడం, స్వదేశీని ప్రోత్సహించడం, విదేశ ప్రయాణాలకు దూరంగా ఉండడం వంటి సూచనల్ని ప్రధానమంత్రి గారు ప్రతిపాదించారు. అనేక దేశాలు ఇప్పటికే పొదుపు చర్యలు చేపట్టాయి. అమెరికా, చైనా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, జర్మనీ, థాయిలాండ్, శ్రీలంక, ఇటలీతో సహా అనేక దేశాలు ఆయిల్, ఎనర్జీ రెండు కూడా ఆదా చేసే కార్యక్రమాల కోసం అనేక నిర్ణయాలు చేశారు. నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మనం కూడా బాధ్యతతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రధాని చెప్పిన సూచనలే పాటిస్తూ మనం కూడా మన బాధ్యత కింద నిన్నే మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఇంత మునుపంతా కూడా ఎక్కువ కాన్వాయిలు ఉండేటివి, అవన్నీ తగ్గించాం. ఈ 7 సూత్రాలని ఏ విధంగా అమలు చేయాలనో దీనికి కూడా ఒక ప్రోగ్రాం చాకౌట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పుట్టపర్తి పవిత్ర స్థానం నుంచి ఇది ప్రపంచానికే ఒక సవాల్. అయితే భారతీయులుగా మనం ఆలోచించాల్సింది సవాలుని అధిగమించే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడూ ఒకే మాట చెప్పాను, ఎవ్రీ క్రైసిస్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఈవెన్ దిస్ క్రైస్, because of geopolitical situation, we have to make it our convenient. We have to convert it in opportunity and face it effectively. నేను ఇక్కడుండే పుట్టపర్తిలో మిమ్మల్ని గాని రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందిని కోరుతున్నా, మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు చెప్పిన పొదుపు ఉద్యమం మన రాష్ట్రం లీడ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది చేయడమే కాకుండా రాయలసీమ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసే ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరినీ పేరు పేరున అభినందిస్తూ, ఇది ప్రారంభం మాత్రం. ఇది తిరుగులేని శక్తిగా రాయలసీమను తయారు చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని. దీన్ని అందిపుచ్చుకునే బాధ్యత ఇక్కడ ప్రజలది. దానికి సిద్ధంగా మనం కోరుకుంటూ, జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్. గట్టిగా చెప్పండి, జై భారత్, జై భారత్, జై భారత్, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. మాన్య ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు